హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్ గబ్బూరి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడు నేను మన తణుకు బైపాస్లో ఉన్న బెల్లం మార్కెట్ దగ్గరికి వచ్చామండి. మా పేరెంట్స్ కూడా వచ్చారు. సో వాళ్ళకి బెల్లం కావాలంటే ఇక్కడికి తీసుకొచ్చాము. ఇవన్నీ షాప్స్ అండి. అన్నిటిలోనూ బెల్లం మనకి దొరుకుతుంది. తాటి బెల్లము, బూరుగుపల్లి బెల్లము, ఇంకా పంచదార కలిపిన బెల్లం ఉంటుంది, కలపని బెల్లము ఉంటుందండి. మనం కలిపిన బెల్లం అయితే కలర్ ఎక్కువ ఉంటుందండి. కలర్ వేస్తారు, బెల్లాల్లో కూడా కలర్ కలుపుతున్నారంట. ఇదిగోండి ఇవి పంచదార బెల్లం అన్నమాట. ఇలాగా బెల్లాలు కూడా మనం చూసుకోవాలండి. ఈ మధ్య అందరికీ షుగర్ పెరిగిపోతుంది. సో అందుకని టీల్లోనూ కాఫీల్లోనూ బెల్లం యూస్ చేస్తున్నారు మా పేరెంట్స్. ఇదిగోండి ఇవేమో బూరుగుపల్లి బెల్లం, తాటి బెల్లం అలా ఉంటాయి. చాలా బెల్లాలు ఉంటాయండి. ఇగోండి ఇవేమో పాకం కారిపోతాయి అన్నమాట. ఈ బెల్లము చాలా మెత్తగా అయిపోతున్నాయి. పట్టుకుంటేనే ఇలా పాకం కారిపోతుంది. ఇది కూడా మంచిది కాదండి. మనం దగ్గరుండి చూసుకొని కొనుక్కోవాలండి బెల్లం కూడాను. ఇంకా మా ఇంట్లోకి, మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోకి, మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి అందరికీ తీసుకున్నామండి బెల్లము. ఇవిగోండి ఇది మంచి బెల్లం అంట. అచ్చండి ఇవి, కుందులు కాదు. కుందులు బెల్లాలేమో అవి మంచివి కాదంట. సో అందుకని ఇదిగోండి అచ్చు తీసుకున్నాము. అంటే కుందుల్లో కూడా మంచివి ఉంటాయి. ఇక్కడ పంచదార కలిపినవి, కలర్ వేసినవి, పాకాలు కారేవి ఉన్నాయంట. ఇదిగో ఇదేమో బెల్లం పౌడర్ అండి. పౌడర్ కూడా మంచిదేనండి ఇది. ఈ పౌడర్ ఒకటి, ఆ అచ్చులో ఒకటి తీసుకున్నాం మేము. ఇంటికి వచ్చాక టేస్ట్ చూసాను నేను. బెల్లం కన్నా కూడా నాకు పౌడర్ బాగా నచ్చిందండి. మా మదర్ కూడా అదే చెప్పారు. మా సైడ్ ఒరిజినల్ కొబ్బరి నూనె, ఆయిల్, ఇంకా బెల్లాలు ఇవన్నీ ఉంటాయి. సో అందుకని మా పేరెంట్స్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ తీసుకుని వెళ్తారండి. అక్కడ దొరకనివి ఉంటాయి కదా, అలాంటివి తీసుకుని వెళ్తారు ఇక్కడ పర్చేస్ చేసుకుని. ఇంకా వాళ్ళని పంపించేశాక మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇక్కడ చూడండి వాటర్ ప్లాంట్ ఉంది. ఆ పక్కనే పొలం ఉందండి. పొలంలో గోంగూర, ఇంకా కొత్తిమీర ఒకటి వేశారు పంట. సో అది తీసుకుందామని వచ్చాము ఇక్కడికి. బయట మార్కెట్లో కూడా ఉంటుంది, కానీ ఫామ్లో తీసుకున్నది ఇష్టం అండి నాకు. అందుకని ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాము. బయట కొత్తిమీర కట్ట 10 రూపాయలు ఉంటే ఫామ్లో వాళ్ళకి 5 రూపాయలు మాత్రమే ఇస్తున్నారండి పాపం రైతులకి. అదండి సంగతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.